మే 8న అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకునే పాకిస్తాన్ ప్రయత్నాన్ని భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఎలా అడ్డుకుందో తెలియజేసింది ఇండియన్ ఆర్మీ. ఇవాళ పంజాబ్లోని అప్గ్రేడ్ చేసిన L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ తో సహా భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని, పంజాబ్ నగరాలను పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి ఎలా రక్షించాయో భారత సైన్యం డెమోను ప్రదర్శిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉగ్రదాడికి సమాధానం చెప్పేందుకు ప్రణాళికలు రచించింది. ఆపరేషన్ సింధూర్తో పాక్ పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత పాక్ భారత్ ను దెబ్బ కొట్టేందుకు సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్స్, మిసైల్ అటాక్స్ చేసింది. పాక్ చేసిన డ్రోన్స్, మిసైల్స్ దాడిని ఎలా తిప్పికొట్టామో తెలిపేలా భారత సైన్యం పంజాబ్లో డెమో ద్వారా చూపించాయి. ఏదైతే పాక్ సరిహద్దు నగరాలు అలాగే కొన్ని కీలక ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుందో వాటిని మన భారత బలగాలు ఏ విధంగా తిప్పికొట్టాయో తెలియజేస్తూ L-70 ఎయిర్ డిఫెన్స్ గన్ తో పాక్ బంకర్లను భారత ఆర్మీ గతంలో పేల్చివేసింది. వాటన్నిటిని ఏ విధంగా మన సైన్యం తిప్పికొట్టిందో చూపించేందుకు ఒక డెమోనైతే ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ డ్రోన్ దాడుల నుంచి ఎలా రక్షించాయో మన ఇండియన్ ఆర్మీ అన్నది చూపిస్తుంది. మన ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. పహల్గామ్ దాడి తర్వాత పాక్ కుట్రలను భారత్ ఏ విధంగా భగ్నం చేసింది, ముఖ్యంగా సరిహద్దు నగరాలు అలాగే ప్రధాన ఆలయాలను సైతం పాక్ టార్గెట్ చేసింది. ఆ డ్రోన్స్ అన్నిటిని కూడా ఏ విధంగా మనం ఎదుర్కొన్నాం అన్నది కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. డెమో ద్వారా చూపిస్తున్నారు. అంటే ఏ విధంగా ప్లాన్ చేశారు, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, అసలు ఎలా అటాక్ చేశారు, దానికి ఏ విధంగా అక్కడ ఆయుధాలు కావచ్చు అలాగే పరికరాలకు సంబంధించి అన్నిటినీ సైతం అక్కడ డెమోగా చూపిస్తున్నారు. మన ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. L-70 ఎయిర్ డిఫెన్స్ గన్ తో పాక్ బంకర్లను భారత ఆర్మీ పేల్చివేసింది. మరోవైపు డ్రోన్స్ ను, మిసైల్స్ ను, పాక్ వదిలినటువంటి డ్రోన్స్ ను, మిసైల్స్ ను కూడా ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొందో యావత్ దేశం కూడా చూసింది. ఇప్పుడు వాటిని అందరికీ అర్థమయ్యే విధంగా చూపించేందుకు కూడా ఒక డెమోనైతే అక్కడ డెమోన్స్ట్రేట్ చేస్తోంది మన ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సరిహద్దు గ్రామాలు అలాగే భారత్లోని ప్రధాన ఆలయాలను పాకిస్తాన్ టార్గెట్ గా చేసుకొని ఏ విధంగా అటాక్ చేసింది, వాటిని ముందుగానే ఏ విధంగా పసిగట్టాము, అలాగే పహల్గామ్ అటాక్ తర్వాత పహల్గామ్ అటాక్ లో కూడా డ్రోన్స్ ను, మిసైల్స్ ను, పాక్ వదిలినటువంటి వాటిని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామో తెలియజేస్తూ ఇవాళ ఇండియన్ ఆర్మీ ఒక డెమోనైతే ఇస్తుంది. మన ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఇటు రక్షణ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ప్లాన్ చేసాం, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసాం అన్న దానికి చూపించేందుకు ఒక డెమాన్స్ట్రేషన్ కూడా ఇస్తోంది.